హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ బోర్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 17/4/2024 సాయంత్రం 4 o'clock అయింది. నిన్న అనగా 16/4/2024 కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినాయి గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి. ఆ నోటిఫికేషన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి కేరళ పిఎస్సి, అంటే కేరళలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. 322 పర్మనెంట్ పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. అవి వచ్చి ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసర్, డ్రైవర్ అండ్ ఫార్మసిస్ట్ అండ్ వేరియస్ ఫార్మసిస్ట్ పోస్టులు అయితే ఉన్నవి. ఈ జాబ్స్కి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు స్టేట్లో సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటి క్వాలిఫికేషన్ 12th ITI, ఎక్స్ సర్వీస్ మ్యాన్, గ్రాడ్యుయేట్స్, ఆల్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ BED, గ్రాడ్యుయేట్స్ BA, BSc అగ్రికల్చర్, MSc, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్, డిప్లొమా, డాక్టర్స్, అన్ని రకాల క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అసలు ఇందులో ఏ జాబ్లు ఉన్నాయో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి డ్రైవర్ గ్రేడ్ 2 డ్రైవర్ కమ్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది. ఇవి రెండు ఉన్నాయి. వీటికి ఏజ్ లిమిట్ 18 నుంచి 42 వరకు ఉంది. వీటి యొక్క పే స్కేల్ 25,100 నుంచి 50,900 ఉంటుంది. అలాగే డ్రైవర్ గ్రేడ్ 2 ఒకటి ఉంది, డ్రైవర్స్ అనమాట. ఇవి కూడా వేకెన్సీస్ రెండు ఉన్నాయి. దీనికి ఒక పేజ్ లిమిట్ 18 నుంచి 42 వరకు ఉంది. అలాగే వీటి యొక్క పే స్కేల్ 25,100 నుంచి 50,900 వరకు ఉంది. అలాగే కాన్ఫిడెన్షియల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 4 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 7 పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండెంట్ ఒక పోస్ట్ ఉంది. అలాగే ఓవర్సీస్ సివిల్ ఒకటి ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రైనీ ఇది ఒక పోస్ట్ ఉంది. దీనికి అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సైకాలజీ ఇది ఒక పోస్ట్ ఉంది. విలేజ్ ఫీల్డ్ అసిస్టెంట్ స్పెషల్ రిక్రూట్మెంట్ అండ్ ST ఓన్లీ, అంటే ST కేటగిరీకి ఓన్లీ ఇది ఒక పోస్ట్ ఉంది. అలాగే జూనియర్ పబ్లిక్ హెల్త్ నర్స్ ఇది ఒక పోస్ట్ ఉంది. ఫుల్ టైమ్ జూనియర్ లాంగ్వేజ్ టీచర్ హిందీ ఇది ఒక పోస్ట్ ఉంది. నాన్ వొకేషనల్ టీచర్ మ్యాథమెటిక్స్ సీనియర్ ఇది ఒక పోస్ట్ ఉంది. ఎలక్ట్రీషియన్ ఇది ఒక పోస్ట్ ఉంది. ట్రీట్మెంట్ ఆర్గనైజర్ గ్రేడ్ 2 ఇది ఒక 7 పోస్టులు వస్తున్నవి. అలాగే మిక్సింగ్ గార్డ్ సూపర్వైజర్ అంటే 3 పోస్టులు. నర్సింగ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. LD టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది. అటెండెంట్ గ్రేడ్ 2 ఇది ఒక 2 పోస్టులు ఉన్నవి. ఓవర్సీర్ గ్రేడ్ 2 మెకానికల్ ఇది ఒక పోస్ట్ ఉంది. క్లినికల్ ఆడియోమెట్రిషియన్ అంట గ్రేడ్ 2 ఇది ఒక పోస్ట్ ఉంది. పోస్ట్ అండ్ వాచ్మెన్ ఒక 80 పోస్టులు అయితే ఉన్నవి. వీటికైతే క్వాలిఫికేషన్ వచ్చి 6th పాస్ అయితే సరిపోద్ది. మీరు దీని యొక్క ఏజ్ లిమిట్ 18 నుంచి 50 సంవత్సరాల వరకు అయితే ఉంది. ఓవర్సీస్ గ్రేడ్ 3 అదొకటి ఉంది. ఫార్మా అసిస్టెంట్ గ్రేడ్ 2 అగ్రికల్చర్ ఈ 162 పోస్టులు అయితే ఉన్నవి. డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 1 ఎలక్ట్రీషియన్ ఇవి 2 పోస్టులు అయితే ఉన్నవి. అలాగే మెడికల్ ఆఫీసర్, హోమియో మెడికల్ ఆఫీసర్స్ ఇది ఒక 10 పోస్టులు ఉన్నవి. దీనికైతే హోమియోపతి డిగ్రీలో హోమియోపతి అయితే చదివి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇది ఒక 16 పోస్టులు అయితే ఉన్నవి. దీనికి DN, MBBS, MD ఈ ఉండి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకా వీటి యొక్క క్వాలిఫికేషన్లు అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఈ చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏ పోస్ట్ కావాలో దానికి సంబంధించి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 2/5/2024 వరకు ఉంది. ఎలా అప్లై చేయాలంటే కనుక ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింకు అలాగే నోటిఫికేషన్ యొక్క కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీనికి ఫీజు అయితే ఏమీ లేదు, అందరూ కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. దీనికి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే దీనికి ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద దీన్ని సెలెక్ట్ చేస్తారు. ఇది ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు ఫ్రెండ్. ఇది మన ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 స్టేట్లో ఉన్న అన్ఎంప్లాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కానీ దీని యొక్క పోస్టింగ్ మాత్రం కూడా కేరళలో అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఓన్లీ ప్యూర్ అప్రెంటిస్ నోటిఫికేషన్. ఇందులో మొత్తం 1113 పోస్టులు అయితే ఉన్నవి. కాంట్రాక్ట్ బేసిక్స్. దీని ఏజ్ లిమిట్ చూసుకుంటే 15 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే 10th ప్లస్ ITI అయితే చదివి ఉండాలి. ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 1/5/2024. ఇంత సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీని ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇది కూడా 1/5/2024 లోపు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండ్ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఏపీ మరియు తెలంగాణ 2 స్టేట్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి పోస్టింగ్ మాత్రం ఛత్తీస్గఢ్లో ఉంటుంది.
మీరు జాబ్ చేయాలంటే అక్కడికైతే వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు 2 నోటిఫికేషన్లో. ఇలా మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ నోటిఫికేషన్స్ సంబంధించినవి కాదు, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినా, రిజల్ట్స్ రిలీజ్ అయినా, సో ఇంకే రిలీజ్ అయినా సరే మీకు నోటిఫికేషన్స్ అయితే డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.